విశాఖలో విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. బ్రెజిల్, తైవాన్లో స్టోర్ కీపర్, కార్పెంటర్, వెల్డర్, ఫిట్టర్, ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ శంకరమఠంలో విఎస్కే షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటనలు గుప్పించింది. దీంతో ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు లక్షల రూపాయలు చెల్లించారు. మెడికల్ టెస్ట్ కూడా చేయించి చేతులు దులుపుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా విశాఖ కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. విశాఖలో మరో విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం వెలుగు చూసింది. ప్రస్తుతం మనం విశాఖ శంకరమఠం రోడ్లో ఉన్నాము. ఆ రోడ్లో విఎస్కే షిప్పింగ్ కంపెనీ పేరుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బాధితులంతా కూడాను ఆ షిప్పింగ్ కంపెనీ కిందన ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడాను 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులు. వీళ్ళంతా కూడాను బ్రెజిల్ అలాగే తైవాన్లో ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఈ సంస్థ మోసం చేస్తోందని చెప్పి వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటు బాధితులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడ సార్ సీతంపేట మేడం. అసలు ఏం జరిగింది మీకు? ఎలా అంటే మోసం జరిగింది అంటారా మీరు? మోసం జరిగింది మేడం. యాక్చువల్గా ఏంటంటే బ్రెజిల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్తూ అందరినీ పిలిచారు మేడం. పిలిచిన తర్వాత మీ వేకెన్సీస్ ఉన్నాయి, 45 డేస్లో ప్రాసెస్ అవుతుంది, మీరు ఇమీడియట్గా అయిపోతుంది అని చెప్పి చేసి మెడికల్ చేయించారు మేడం. అది అవ్వకపోతే గేమ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ మీకు తైవాన్ పెడుతున్నామని చెప్పి తైవాన్ ఫిబ్రవరి 2 మ్యామ్ 2 మెడ్రాస్ వెళ్ళి మెడికల్ చేయించుకొని వస్తున్న తర్వాత 15 డేస్ ప్రాసెస్ అవుతుందని చెప్పి, లేదని కొంచెం లేట్ అవుతుంది, తైవాన్ గవర్నమెంట్ నాట్ అప్రూవ్ చేయట్లేదని చెప్పి అలా ప్రాసెస్ లేట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మొన్న నుంచి మే 1న క్లయింట్ వస్తాడని చెప్పారు మేడం. అసలు క్లయింట్ రాలేదు, ఏమీ రాలేదు. మమ్మల్ని అందరినీ వీళ్ళకి మేనేజ్ చేసి చూడడానికి చూసారనమాట. నేను అంతా చేస్తే మాకు సెటిల్ చేసిన సరే అమ్మంటే ఓకే మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తానని చెప్పి చెక్స్ మాకు వచ్చారు అమౌంట్ అంటే సరే అని చెప్పి తను ఎక్కడికి వెళ్ళొచ్చారు. లేదు సార్ వస్తారు మార్నింగ్ వెడ్నెస్ చేస్తారు అప్పటిదాకా అయితే ఉండండి, అయితే నేను ఉంటాను, నాకు అమౌంట్ వస్తుంది ఇప్పుడు అని చెప్పి నైట్ అంతా ఉంచారు మేడం. అలాగా నైట్ అంతా ఉంచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వాళ్ళ మామయ్య గారిని అతను వచ్చి ఇలా అయిందా, ఇలా ప్రాసెస్ ఇలా జరిగిందనమాట, సరే అని చెప్పి తను కామంగా బయటకు వెళ్ళి ఫోటోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మా అల్లుడు రాత్రి అంతా అలా ఆఫీస్లో ఉంచేశారు, వీళ్ళందరూ బంధించేశారు అని చెప్పి కేసు పెట్టి మీరు వెళ్ళండి స్టేషన్కి రండి అని చెప్పి తనే ఆఫీస్ క్లోజ్ చేయించి స్టేషన్ తీసుకెళ్ళిపోయారు మేడం. తీసుకు మామూలుగా కంప్లైంట్ పెట్టారు. మాది మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? వరంగల్ అండి. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు ఏమైనా? మేమేం కంప్లైంట్ ఇవ్వలేదండి. యాక్చువల్ ఏంటంటే 26 జనవరి డిసెంబర్ రోజు బ్రెజిల్ ఉందని చెప్పేసి కట్టానండి. సరే అని చెప్పేసి ఏ ఉద్యోగం అని చెప్పారు? నేను స్టోర్ కీపర్, కార్పెంటర్ అండి. బేసికల్గా ఏంటి అంటే టైంపాస్ చేయడం తప్ప వేరే పని లేదండి. మేము ఎప్పుడు కాల్ చేసినా కూడా సార్ ఉన్నారంటే సార్ బిజీగా ఉన్నారు అన్నాడు, పక్కన పెట్టేయడం. 14కి కాల్ చేశారు, రెస్పాన్స్ చేయలేదు. 15 మార్నింగ్ వచ్చి కూర్చుంటే సార్ లోపల ఉన్నారు, కార్తీక్ అన్న క్యాండిడేట్ బయట ఉన్నాడు, ఏమన్నా అంటే సార్ లేడన్నారు. ఎందుకు మాట్లాడుతున్నావు, నేను కంప్లైంట్ ఇస్తా అంటే అప్పుడు నన్ను పిలిపించుకొని లోపల కూర్చోబెట్టుకొని మీరు ఎవరికైతే కట్టారో వాడిని తీసుకురండి, తీసుకొస్తే మీ డబ్బులు మీకు ఇస్తాము అన్నారు. మొత్తమే ఫ్రాడ్ జరిగింది. అందరు బాధితులు ఇక్కడ ఉన్నారంటే మరి కంప్లైంట్ ఎక్కడ ఇస్తారు? ఇక్కడ ఇస్తారా మరి మీ తెలంగాణ? నాకు మోసం జరిగింది కాబట్టి నేను ఇక్కడ ఇచ్చేసి వెళ్తాను. అవునండి. మీరు ఎంత కట్టారు? వడ్డీ 100 రూపాయలు 5 రూపాయలు వడ్డీ చేసుకుని వచ్చాను. మేము అంటే కరీంనగర్లో చేస్తున్నాం అండి, మా శ్రీకాకుళం. వచ్చినాక డిసెంబర్ 29ని ముగ్గురు 20,000 60,000 కట్టామండి. అకౌంట్లో కొంతమంది వేసాం, ఒక డైరెక్ట్ పేమెంట్ ఇచ్చామండి. అప్పటి నుంచి 5 మంత్ అవుతుంది. అలాగే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉండగా 5 నెలలు అవుతుందండి, ఇంకా పేమెంట్ ఇవ్వట్లేదని అయిపోయింది. లాస్ట్ నిన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము శ్రీకాకుళం నుంచి.